వక్రీకరణ రాజకీయాలు, వర్గ రాజకీయాలు దీనిలోకి వెళ్ళిపోయాడు. వెల్ఫేర్ రాజకీయాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో ఉండేవి. విడిపోయిన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజెస్. ఈ 12 మెడికల్ కాలేజెస్లో సీట్లు ఏంటంటే 2360. కానీ ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది జనం ఉన్నారు. వైద్యం మీద, విద్య మీద ఈ రాష్ట్రం ఫోకస్ పెట్టదలుచుకున్నది. ఈ రెండు రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ నంబరు ఎక్కువైపోయినప్పటికి కూడా మెడికల్ కాలేజ్ కావాలని 17 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకురావటం వల్ల 2550 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చాయి. మొత్తం కలిపితే 4910 సీట్లు. ఆ 12 కాలేజీని పక్కన పెడదాం. ఈ 17 కాలేజెస్లో ఒక 5 కాలేజెస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. అడ్మిషన్స్ అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోటా లేకుండా మేనేజ్మెంట్కి కొన్ని సీట్లు ఇచ్చేసి వాళ్ళని అమ్ముకోమని చెప్పాడు. ఇది ఎలా కుదురుతుంది, ప్రభుత్వంలోనే భాగస్వామ్యంగా ఉండాలి ఈ 17 కాలేజీలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వచ్చారు. నేను బీజేపీ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎవరు వస్తారంటే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వదిన గారు, వాళ్ళ కొడుకు పేరు చెప్పకుండా మళ్ళా మన కూటమి పేరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారికి బుడవేరు వరదలాగా ఇంట్లో నుంచి ఇంకొక వరద వచ్చేసి ఆయన్నే ముంచేసే ప్రమాదం, నువ్వు ఇతన్ని ముఖ్యమంత్రిని చేయకపోతే చాలా ఇబ్బంది పడతావని ఇంట్లో నుంచే ఒక వార్నింగ్ వస్తూ ఉంది. కాబట్టి లోకేష్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చెప్తున్నాను. వీళ్ళు ఏం మాట్లాడారంటే, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా కన్వీనర్ కోటలోకి కాకుండా మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోయింది అని ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా పాపం పొరపాటున నమ్మారు. అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజుల పైన అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే, 17 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు, మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. పబ్లిక్ సెక్టర్ని బతికించింది ఎవడు? పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసింది ఎవడు? 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, కంబైన్డ్ అండ్ డిఫరెంట్ రాష్ట్రంలో, ఆల్విన్ దగ్గర నుంచి హెచ్ఎంటీ బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికి కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రం నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను, తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను. ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి. ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాన్ని చెప్తా ఉన్నాడంట. అలెస్కా గురించి మీకు తెలుసా? చిటికేస్తే పలుకుద్ది. అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని, ఈ బుడమేరు వాగును మొత్తం వెనక్కి తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో. కానీ ఈయన ఎందుకో చెప్పలేదు. ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయటం కోసం ఎవడిచ్చాడు నీకు హక్కు? స్ట్రైట్ క్వశ్చన్. దీనిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. దాదాపు 4910 ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా, డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని కోరుతున్నానంటే, కాస్త కోస్త సామాజిక స్పృహ ఉన్నట్టుగా మొన్న బుడవేరు వరద వస్తే విజయవాడలో, అంతకుముందు జగన్ గారు వరద సహాయ కార్యక్రమంలో ఆఫీసర్స్ ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, లోకల్ వాళ్ళు అందరూ ఉండాలి,
మాలాంటి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి లెవెల్లో ఇబ్బంది పడతారు కాబట్టి సరిగా జరగవు అని జగన్ గారు ఏం చెప్పాడు? పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే చెప్పాడు. జగన్ గారిని ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడుతోటి పోటీపడి నేను ఆయన సింగనగర్లో తిరుగుతుంటే నేను ఇంకొక నగర్లో తిరిగితే ఇబ్బంది పడతాం, కానీ లెట్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ గోవా అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఈ బాధ్యత దాదాపు ఒక 5,000 సీట్లు, మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే దీనిలో పేద వర్గాలకి, దళితులకు కానీ, బీసీలకు కానీ, మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని, అంటే వాళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కునే శక్తి ఎవడుకుంటుంది? మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి చాలామందికి ఉండదు, కాబట్టి వదిలేస్తారు. హూ విల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్? అంతా వాళ్ళ మనుషులే వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏంటంటే ఎవడైతే డబ్బు ఉన్నాడో, తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ జరుగుతున్నటువంటి దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు. అవసరమైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఒక పక్క మోడీ అమ్మేస్తాడు, ఎల్ఐసిని అమ్మేస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు, బిహెచ్ఎల్ అమ్మేస్తాడు, మిధానిని అమ్మేస్తాడు, బీడీఎల్ని అమ్మేస్తాడు, ఈసీఎల్ అమ్మేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టర్స్ క్లోజ్డ్. అంటే పేదవాడు ఎవడో కూడా పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు, వాళ్ళ లైఫ్ మార్చడానికి ఏమాత్రం వీల్లేదు. ఇప్పుడే ఐ థింక్ బీజేపీ కూడా మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసే దశలోకి వెళ్ళిపోయాడు. నిన్నే రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయపరమైనటువంటి విభేదాలు మా దేశంలో పెద్దగా కనపడటం లేదు, మాకు బీజేపీ వాళ్ళకి రాజకీయమైన విభేదాలు కాదు, ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే దశలోకి బీజేపీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పేద వర్గాలకి దక్కకుండా చేస్తున్న క్రమంలో మేము పోరాటం స్టార్ట్ చేస్తున్నామని చెప్పాడు. ఎవడిచ్చాడు ఈ రాజ్యాంగాన్ని మీరు పాటించకుండా వేరే విధంగా పరిపాలించే హక్కు బీజేపీ వాడికి ఎవడిచ్చాడు? మోడీ గారు బీసీ అని చెప్తారు, అవునో కాదో ఎవడో తెలియదు. ఒకవేళ అయితే ఎవరిని గురించి ఆలోచించాలి? అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు తీసుకురావటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈక్వాలిటీ అనేదాన్ని ఏం చేశారు? అంటే ప్రభుత్వంలోకి వస్తే 10-15 సంవత్సరాలు మీరు మొత్తం ఈవీఎంల పేరుతోటో లేకపోతే ఇంకో దుర్మార్గం పేరుతోటో మీరు ఏలేసి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా, ఉద్యోగం, అదేవిధంగా హెల్త్, దీనిలో ఇవన్నీ మీరు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వీనో కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా లేకపోతే ఒక రోబోలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మానసికమైనటువంటి మనిషి లక్షణాలు ఎక్కడా లేకుండా ఒక రోబో లక్షణాలతోటి ఆయన పరిపాలించే విధానం, మాట్లాడే విధానం కనపడతా ఉంది. హీర్ ఐఎమ్ మెన్షనింగ్ రోబో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మెషిన్స్ మనం ఏది కమాండ్ ఇస్తే అది మాట్లాడుతుంది. అందుకే ఈవీఎంల మీద కూడా గొడవ జరిగింది. చాలామంది చెప్తున్నారు పోయినసారి జరిగిన ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో, ఈ ఎన్నికల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, కోర్టులు పట్టించుకోదు. ఎక్కడికి వెళ్ళాలి? వీ హ్యాస్ టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, హక్కుల కోసం పోరాడే అన్నల దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ప్రతి ఆలోచన పరుడు కానీ అందరూ మాట్లాడుతున్న రాజ్యాంగాన్ని, హక్కుల్ని తీసేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 5,000 మంది డాక్టర్లు తయారయ్యే ఒక విధానాన్ని చేస్తే వీళ్ళందరినీ కూడా ప్రైవేటైజ్ చేస్తారట. అంటే తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు? యశోదాలోనో లేకపోతే ఇంకొక దానిలోనో ఎక్కడికో వెళ్ళిపోతారు, లేకపోతే ఓన్గా పెట్టుకుంటారు. పేదవాడు ఆరోగ్యాన్ని ఎవడు చూడాలి? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్లో ఉండి, ప్రభుత్వంలో ఉండి మీరు ప్రత్యేకమైన జీవోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఊరుకోవటానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేదు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి ఉద్యమాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో నడపబోతుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. రెండో అంశం, ఇందాక ఆయన ఇంట్లో ఉండటానికి పాపం ఆ ఇల్లు ఉండటం లేదో ఆయనకి ఇష్టం లేదు నాకు తెలియదు, కానీ
మొన్న 10 రోజులు బయట బురదలో నుంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మళ్ళీ కాకినాడలో తేలాడు. తేలేడంటే మళ్ళీ కాళ్ళలో కొట్టుకుపోయాడు అనుకోవద్దు మీరు. ఆయన దేనిలోనూ పోయి ఉంటాడు, హెలికాప్టర్లోనూ దేనిలోనూ. అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్తే నందిగామ సురేష్ అనే ఒక మాజీ ఎంపీని జైల్లో ఉంటే చూడటానికి వెళ్తే రిమాండ్లో తండోపుతండాలుగా జనాలు వస్తే ఆ జనాలను చూసి తట్టుకోలేక, ఒరి నేను బురదలో ఉంటే నా దగ్గరికి ఒక్కడు రాలేదు, నేను బురదలో కష్టపడి పనిచేస్తుంటే ఇంకా జనాలే నన్ను తిడతా ఉన్నారు, జగన్ పోయినప్పుడేమో అయ్యా నువ్వు లేవు కాబట్టి ఇట్ అయిపోయిందయ్యా అని జగన్ మెచ్చుకుంటా ఉన్నారు, ఈ జనం ఏంటి? అతను మళ్ళీ నిన్న గుంటూరు వెళ్తే దాదాపు 1,00,000 మంది జనం వచ్చారు. ఈ జనానికి బుద్ధి లేదా? జనానికి బుద్ధి లేదని రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటాడు అసలు? అంటే మీరు అసలు ఎవరిని గౌరవిస్తారు? అంటే మీ కుటుంబాన్ని మీరు మొత్తం ఏలాలని అనుకున్న విధానం ఏదైతే తప్పుడు విధానం అని చెప్తున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది. దయచేసి ఓసర వెళ్ళి ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఇంకోనో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట. ఫస్ట్ నేరస్తుడు నువ్వే కదా. నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది. నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు, ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా, పిల్లనిచ్చానా అని. వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్? జగన్ ఈజ్ ఏ పబ్లిక్ మ్యాన్ ఐసే. ఎన్నికల్లో ఓడిపోతే ఉండొచ్చు సీట్ల పరంగా, బట్ హీ హెస్ గాట్ వండర్ఫుల్ చరిస్మా ఇన్ ద పీపుల్, అమంగ్ ద పీపుల్, అమంగ్ ద సొసైటీ. ఆ చరిస్మా నాయకుడికి లేకపోతే తండోపుతండాలుగా ఎంట పడరు. గెలుపు ఓటములు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. మేమే ఇది లేనంత మాత్రాన మేము ముసుగేసుకొని లేకపోతే ఇళ్లలో దుప్పటి కప్పుకొని పడుకోట్లా. జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు, టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు, పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ. మీరు ఓడిపోతే ఎటుపోతారు, కనపడరు. ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు. అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు. రెడ్ బుక్లో ఎవడికన్నా హక్కులు ఉంటాయా లేదా? మీరు కరెక్టే, కొట్టాలి, చంపాలి. కొట్టిన తర్వాత వాడిని ఆడబెడతారు. వాడికి ఏమైనా ఒక ఇంజక్షన్ అన్నీ ఇస్తారా లేదా, పెన్సిలిన్. ఆ రెడ్ బుక్ సంగతి ఏందో ఒకసారి, ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎడవుడు లేడు. మీరు అనొచ్చేమో, కొంతమంది మీ వాళ్ళు, పార్టీ వాళ్ళు, ఇంపార్టెంట్ వాళ్ళు కనపడకుండా ఎక్కడో పారిపోయారు, కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడో ఒక సిస్టమ్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే మీరు బాణం వేస్తూ ఉంటే దాని ఎదురుగా వచ్చి మీ బాణాన్ని గురికాటానికి ఇక్కడ అసమర్థుడు ఎవడు లేడు. అసమర్థుని జీవయాత్ర అని బుచ్చిబాబు రాసిన నవల ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి గుర్తిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి నేరస్తుడితోటి రాజకీయాలు చేయటం సిగ్గేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు? 2009లో ఎంపీగా ఉన్నాడు. అప్పుడేమైంది నీ సిగ్గు? అనుకోవచ్చుగా. హిమాలయ పర్వతం లాంటి ఆనాటి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేసం మెలేసి, సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్టార్టెడ్ ఏ మూమెంట్. ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు, ఓదార్పయాత్ర చేశాడు, సంకల్పయాత్ర చేశాడు. ఒకసారి 67 సీట్లు, తర్వాత 151 సీట్లతో గెలిచాడు. అప్పుడేం పొంగిపోలేదు, ఇప్పుడేం మేమేమి తగ్గిపోలేదు. సో ఇంత ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లో తిరిగి ప్రజలు మెచ్చి ఆయనకి అధికారం ఇస్తే, నీ 40 సంవత్సరాల్లో నువ్వు 14 సంవత్సరాలే కదా ముఖ్యమంత్రిగా చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వితిన్ 10 years he has become a chief minister. I say, how can you say he is నేరస్తుడు and all?
దేనిలో ప్రూవ్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కుట్రపన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మీ ఊరోళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పన్నితే శంకర్రావు వేసిన కేసులో 16 నెలలు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఎక్కడ నేరం ప్రూవ్ అయింది? ఎవరు చెప్పాడు నేరస్తులని? పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు. ఏ కేసు నుంచి ఏ కేసులో పారిపోయి వచ్చారు మీరు? ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయిస్తే మీరు నేరస్తులు అవుతారా? ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు అవుతాడా? నేరస్తులతోటి రాజకీయాలు చేయటం సిగ్గుగా ఉంది. దీనికోసం ఇది కాదా మీరు అనాల్సింది? నాకు రాజకీయాలు చేసే శక్తి ఉంది, కానీ ఇంట్లో నన్ను తన్నబోతా ఉన్నారు, నువ్వు మానుకొని మీ కొడుకు ఇవ్వాలి అంటే దానికి సిగ్గుపడుతున్నాని చెప్పాలా? లేకపోతే నీ వెనకాల ఎప్పుడు కొరడా పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో దానికి బాధపడుతున్నాని చెప్పాలా? లేకపోతే బీజేపీ వాడు కాళ్ళు కొట్టుకోకుండా ఉన్న ప్రతిసారి ఎంత డేంజర్ ఉందో దానికి నువ్వు సిగ్గుపడాలా, భయపడాలా? నాట్ ఫర్ ద జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ రాయల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి పార్లమెంటు కూడా మొత్తం మీరు ఇక్కడ చేయాలనుకున్న దాడులన్నీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు, అక్కడక్కడ దాడులు కూడా చేస్తూ ఉన్నారు. మీ దాడులన్నీ దేశవ్యాప్తంగా రికార్డు చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరస్తులు ఎవడు? మీరు కదా? జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులని మీరు ఎలా, ఇదిగో ఈనాడులో తన ఉపన్యాసం మొత్తం ప్రకటించారు. నేరస్తులతో రాజకీయం చేయటం సిగ్గేస్తుంది. అసలు అంతలానూ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళు ఈ వయసులో కన్యాశుల్కంలాగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా ఏదైనా పెళ్లి చేసుకుని కామ్గా ఉండొచ్చు కదా, బొగ్గను చొక్కెట్టుకుని. ఎవరితో రాజకీయాలు చేయాలి నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు మెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తులని నువ్వు ప్రూవ్ చేసావా? సిస్టమ్ మొత్తం సిస్టమ్స్ని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవే. మీ మీద కేసులు వేసినా వాటి మీద మీరు అదేంటిది స్టే తెచ్చేసుకుంటారు. మీరు ఎమ్మెల్సీలు కొనే దానిలో కేసు పెట్టినా పారిపోయి బయటకు వచ్చేస్తారు. మీరు ఇప్పుడు నేరస్తుల స్థాయిలో మీరుండి నేరస్తుడు కానటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి మీద నేరస్తుడితోడే రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు? మీకు సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా? ధీరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయకుడేనా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ వస్తాను అసెంబ్లీ నుంచి పారిపోలేదే. పారిపోయినోడు సిగ్గుపడతాడు. తర్వాత మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు. నిన్న రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, ఈసారి జరిగినటువంటి ఎన్నికల మీద మాకు అనుమానాలు ఉన్నాయని. నివృత్తి చేయాల్సిన సంస్థ, ఆ సంస్థ సిగ్గుపడాలి. మీరు మేనేజ్ చేసిన సంస్థ ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలి. ఈరోజు చాలామంది అనుమానం ఉంది. ప్రజాస్వామ్యంలో అనుమానాల్ని, ప్రజల హక్కుల్ని, బాధ్యతల్ని, రాజ్యాంగ బాధ్యతల్ని ప్రభుత్వం తీర్చాలి. గవర్నమెంట్ ఈజ్ ఏ రియల్ ఫోర్స్. గవర్నమెంట్ అంటే మీ ఇల్లు కాదు, మీ లిమిటెడ్ కంపెనీ కాదు, లేకపోతే మీరు ఎక్కడి నుంచో తెచ్చుకొని నడిపే వ్యక్తులు కాదు. రిమెంబర్ వన్ థింగ్, భారత రాజ్యాంగం జోలికి వస్తే నిన్న దళితులు ఢిల్లీలో ఒక బహిరంగ సభ జరిపాడు. దళితుల హక్కుల్ని, రిజర్వేషన్ని బీజేపీ పార్టీ తీసేస్తుందంటే ఒక హెచ్చరిక ఢిల్లీలో జరిగింది. ఇక్కడ మీరు ప్రైవేటు పరం చేస్తామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా, మీకు చుక్కలు చూపించబోతా ఉంది. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిద్దామని. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఒకవేళ కూటమిని అందరు పోయిన తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆయన చేస్తే దాంతో వస్తే తెలుగుదేశం పార్టీ అందాం. అది కూడా త్వరలో జరగబోతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిక్వెస్ట్ కాదు, హెచ్చరిక ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, అధినాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి నేరస్తుడు అని అంటే ఒప్పుకునేది లేదు. తిరుగుబాటు జరుగుతుంది. నేరస్తుడు కానటువంటి వ్యక్తితోటి నాకు సిగ్గేస్తుందంటే పడుకోమ్మా, మూలన పడుకో, రెస్ట్ తీసుకో, ఇంకోటి కానీ అప్పచెప్పు. అంత సిగ్గుపడుతూ రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకేం పట్టింది? ఒకవేళ అన్నీ ఇప్పేసుకొని సిగ్గు లేకుండా తిరగాలంటే తిరగండి. బట్ ఆత్మగౌరవంతో,
నూతన సమాజ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చేసే ప్రణాళికాబద్ధమైనటువంటి పోరాటాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతారని చూసుకోండి. మీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత 100 రోజుల్లో రోజుకి ఎంత మీ స్కేల్ డౌన్ అయిందో చూసుకోండి. ఈ బుడమేరు వరదను ఎట్ట కొలిసారో అట్ట కొలుసుకోవాలి మనం వ్యతిరేకత. ఎవరు చెప్పాడండి? డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేవి తెలియకుండా ముఖ్యమంత్రిగా నేనే మొత్తం అన్నీ చేస్తానని పడవలో కలెక్టర్ని ఎక్కించుకొని, సిపిని ఎక్కించుకొని, సిఎస్ని ఎక్కించుకొని, మీరు ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని పడవలో షికారు చేస్తామంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అనుకోవాలా? హూ సెడ్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. మీకు ఎవరికైనా తెలియకపోతే రండి, నాతో డిస్కస్ చేయండి. వాట్ హ్యాపెండ్ టు ది డెలిగేషన్ ఆఫ్ పవర్స్? ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చూడండి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి కట్టుకున్నారు. లేదు, మీ ఇల్లు మునిగిపోయిందని కలెక్టరేట్లో ఉన్నారు. సిట్ ఇన్ ద కలెక్టరేట్, టేక్ ద ఇన్ఫర్మేషన్, గివ్ ద ఆర్డర్స్. కలెక్టర్ నీతోనే ఉంటారు. కలెక్టర్ ఏమైనా చెప్పాలంటే ఎంఆర్ఓకో, ఆర్డీఓకో, ఆర్ఐకో పలానా చోట సరుకులు అందరని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అది కూడా నువ్వే చెప్తావా? ఆఖరికి పాపం ఆ నాదెళ్ల భాస్కర్ మనోహర్ని తీసుకెళ్ళి దగ్గరికి పిలిచి, ఏమయ్యా ఉల్లిగడ్డల లారీలు ఒక 100 రావాల్సి ఉంటే ఓన్లీ 15లో వచ్చినాయి అంటే, సార్ మిగతా వెనకాల ఉన్నాయి సార్ అంటే, ఆఖరికి అతను ఉల్లిగడ్డలు అమ్ముకునేవాడు చేసాడు అతన్ని. అంటే ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ నీకు వాలంటరీ లెవెల్ దిగిపోయాడా? ఇదే మీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం. ఆయన చేతులు కట్టుకొని సార్ సార్ అన్నాడు. వాళ్ళ నాన్న నాదెళ్ల ఆయన భాస్కరరావు గారు ఎన్నారో లేదో. నాదెళ్ల భాస్కరరావు ఒకవేళ చంద్రబాబు నాయుడు నాదెళ్ల మనోహర్ని తిట్టింది చూసుంటే ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుంది. తెలుసు కదా, ఎన్టీఆర్ని 1 monthలో ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. బీజేపీ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించేసి, అబ్బాయి పవన్ కళ్యాణ్ నీ టీంలో ఉన్న మా కొడుకుని, మీ రెండో వ్యక్తిని అతను ఉల్లిగడ్డల దగ్గర ఇబ్బంది పెట్టాడు అంటే, నాదెళ్ల మనోహర్ అంటే అది ఏ మినిస్టర్ అయినా, ఆయన ఏ మినిస్టర్? సివిల్ సప్లైస్. అరే అతనే నీకు ఎట్ట కనపడుతున్నాడు? ఆ ఒడ్లను బూడిద లేకపోతే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు, లేకపోతే టమాటాలు అమ్మేవాళ్ళ కనబడుతున్నాడా? అతను చదువుకున్నవాడే కదా, అతను ఒక పార్టీని సెకండ్ లైన్లో ఉన్న వ్యక్తే కదా. నువ్వు అంతమంది పట్టుకొని అంటే దాని అర్థం ఏంటంటే, మొన్న ఆయన కుప్పంలో ఒక మీటింగ్ పెట్టి కుప్పంలో చెప్తా ఉన్నాడు, అందరు రచ్చబండ కార్యక్రమం లాంటిది ఏదో ఒకటి పెట్టుకొని అందరిని లేపి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా. 1995 ముఖ్యమంత్రిని చూస్తారు మీరు. అప్పుడేం చేసినట్టు 95లో ఎంప్లాయీస్ మొత్తాన్ని మా ఊరు కరెంట్ రాలేదు సార్ నిన్నంతా ఎవడో చెప్తే, ఒకడు వాళ్ళ కార్యకర్త ఎవడున్నాడు, ఏ ఉన్నాడా, డి ఉన్నాడా, స్టాండప్ ఏమనుకుంటున్నాను, నిన్న కరెంట్ లేదంటే తాట తీస్తా. తర్వాత ఏమైంది? ఈయన తాట వాళ్ళు తీశారు. ఇప్పుడు 1995 ముఖ్యమంత్రిగా 2024లో ఒక రోబోలాగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడితో రాజకీయాలు చేయాలంటే ఐ థింక్ ఇది చాలా పెద్ద పదం. నేను మీకు ఆ లెవెల్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను లేదో నాకు తెలియదు కానీ, సో దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు కాదు, అయితే మీరు అవుతారు. మీ వల్ల 60 మంది చనిపోయారు. ఇక్కడ లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అక్కడ గోదావరిలో చాలామంది చనిపోయారు. ఎవడు ప్రజల్ని రక్షించాలని పోయి భక్షించాడో వాడు నేరస్తుడు అవుతాడు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని లేకపోతే చులకన చేయాలని చూస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖబర్దారని చెప్తా ఉన్నాం. ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? If no questions, I am closing the press meet.